మాస్టర్స్కి అప్లై చేసినప్పుడు మెయిన్గా 3 డాక్యుమెంట్స్: రెజ్యూమే, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. సో లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ యూఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ, సో ఫర్గెట్ అబౌట్ దట్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ యూఆర్ గెటింగ్ ఇట్ డన్ ఎడిటింగ్. మెయిన్ పార్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ ఇగ్నోర్ ద రెజ్యూమే పార్ట్ అనమాట. సో దే డోంట్ కేర్ అబౌట్ రెజ్యూమే. సార్ రెజ్యూమే కదా, ఏదో ఒక డాక్యుమెంట్ ఫైల్లో పెట్టేస్తే సరిపోతుంది, ఏదో ఒక ఫార్మాట్లో ఫ్రెండ్ ఒక ఫార్మాట్ ఇచ్చి ఉంటాడు, ఆ ఫ్రెండ్ ఫార్మాట్లో నేమ్ తీసేసి కొన్ని స్కిల్స్ యాడ్ చేసేసి కొన్ని డిస్క్రిప్షన్ యాడ్ చేస్తే సరిపోతుంది. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. మీ ప్రొఫైల్లో ఫస్ట్ స్కాన్ చేసే ఐటమ్ మాస్టర్స్ అప్లికేషన్కి వెళ్తున్నప్పుడు రెజ్యూమే. మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా? ఈ క్యాండిడేట్ మాస్టర్స్ కోర్స్కి, లెట్స్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నాడు. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళగలిగి ప్రీ రిక్వెజిట్ కోర్సెస్ ఇతని రెజ్యూమేలో ఉన్నాయా లేదా? ఇతను HTML కోడ్ చేయగలడా, CSS, జావా, పైథాన్, ఇతని మ్యాథ్స్ కోర్సెస్ చేశాడా, 2 ప్రాజెక్ట్స్ చేశాడా, ఏమైనా ఇంటర్న్షిప్ ఉందా? సో వాళ్ళు ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ క్రైటీరియా పెట్టుకొని ఉంటారు. ఆ క్రైటీరియాకి మీ రెజ్యూమ్ మ్యాచ్ అవుతుందా లేదా? మీ రెజ్యూమ్ మ్యాచ్ అవ్వకపోతే విల్ గెట్ ఆటో రిజెక్టెడ్. మీ రెజ్యూమ్ మ్యాచ్ అవ్వాలి అంటే దానికి ఉన్న స్కోర్ ఏంటి? ATS అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ స్కోర్ అనమాట. సో ఈ స్కోర్ మీ రెజ్యూమ్ స్ట్రెంగ్త్ ఎంత? సో మీ రెజ్యూమ్ 30 అవుట్ ఆఫ్ 100 30 స్కోర్లో ఉందా, 40లో ఉందా, 70లో ఉందా, 90లో ఉందా? సో మీకు ATS స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలంటే సేమ్ resumewordet.comకి వచ్చినప్పుడు మీ రెజ్యూమ్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ రెజ్యూమే స్కోర్ ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి మోర్ దాన్ 80 కంటే ఎక్కువ లేదు అంటే మీ స్కోరు, మీ రెజ్యూమ్ ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. మెయిన్గా క్విక్ టిప్స్ ఏంటి అంటే, రెజ్యూమ్ బాగా ఇంక్రీజ్ చేసుకోవడానికి మీ నేమ్, హ్యావ్ ఎ వెబ్సైట్ అండ్ డోంట్ హ్యావ్ ఎ సమ్మరీ. నోబడీ ఈజ్ రీడింగ్ ఎనీ సమ్మరీస్ ఎనీమోర్, సో జస్ట్ రిమూవ్ ద సమ్మరీ. మీ ఎడ్యుకేషన్ యాడ్ చేయండి, డోంట్ యాడ్ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్, జస్ట్ యాడ్ ఇంజనీరింగ్ అండ్ యువర్ GPA, దట్స్ ఇట్. ఎక్స్పీరియన్స్, వాట్ హ్యావ్ యూ డన్? మీ ఇంటర్న్షిప్ ఏంటి, ఎక్కడ చేశారు, ఏ డేట్ నుంచి, సమ్ పాయింట్స్ అబౌట్ ఇట్. ప్రతి పాయింట్ like start with an action word: successfully, optimized, developed, created, constructed, spearheaded, designed, developed, architectured. సో ఇలా ప్రతి ఒక్కటి యాక్షన్ వర్డ్తో స్టార్ట్ అవ్వాలి. కంపెనీ, యువర్ రోల్, 1 line అబౌట్ వాట్ యువర్ కంపెనీ ఈజ్. సో దట్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే, DGX టెక్నాలజీస్ ఇంటర్న్షిప్. వాట్ ఈస్ DGX టెక్నాలజీస్? నోబడీ నోస్, ఇట్స్ నాట్ ఎ గ్లోబల్ కంపెనీ. సో మీరు DGX టెక్నాలజీ ఏం చేస్తారంటే, DGX టెక్నాలజీ ఆఫర్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ లైక్ అబ్రాడ్ కంపెనీస్. అది మెన్షన్ చేయండి. అది మెన్షన్ చేస్తే కాలేజెస్కి అర్థమవుతుంది అసలు వాట్ యూఆర్ ఆన్ టు, వాట్ ఇస్ ద థింగ్ దట్ యువర్ కంపెనీ డస్ అండ్ వాట్ యూ హ్యావ్ డన్ దేర్ అనేది. దెన్ అగైన్ 3 points అబౌట్, ఖచ్చితంగా 3 points ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంటర్న్షిప్ 3 points కంపల్సరీ. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ పెట్టకండి. సేమ్ ప్రతిదానికి ఒకటే ఉండాలి. అకాడమిక్ ప్రాజెక్ట్స్ సేమ్ 1 line అబౌట్ యువర్ ప్రాజెక్ట్. చాలామంది ఏం చేస్తారంటే, హాస్పిటల్ మేనేజ్మెంట్ యాప్. వాట్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్, వాట్ డస్ ఇట్ డూ? మెన్షన్ దట్ ఇన్ 1 liner. ఒక సబ్ లైన్ రాయండి దాని గురించి. సో ఐ హెల్ప్ డాక్టర్స్ టు ఇంటరాక్ట్ విత్ పేషెంట్స్ అండ్ లైక్ గివ్ దెమ్ మెడిసిన్. సంథింగ్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ 1 line. దెన్ 2 points, అకాడమిక్ ప్రాజెక్ట్కి 2 points రాయండి. దెన్ ఇట్స్ అబౌట్ స్కిల్స్. వాట్ స్కిల్స్ డూ యూ హ్యావ్? ప్రతిదీ కేటగరైజ్ చేయండి. అందరూ టెక్నికల్ స్కిల్స్ అని పెట్టేసి ఒక లిస్ట్ రాస్తారు. స్కిల్స్ ఎప్పుడైనా రాసినప్పుడు ఏంటి, కేటగరైజ్ దెమ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమొచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ నీకు ఏమొచ్చు, మార్కెటింగ్ ఏమొచ్చు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమొచ్చు నీకు. సో యూ హ్యావ్ టు మెన్షన్ ఎగ్జాక్ట్లీ వాట్ స్కిల్స్ డూ యూ నో. వాటిని కేటగరైజ్ చేయండి సో దట్ ద అడ్మిషన్ కమిటీ విల్ కెన్ యాక్చువల్లీ ఫిగర్ లైక్ వాట్ యూ నో ఫాస్ట్. కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్. కోర్సులో ఏమైనా సర్టిఫికేషన్స్ చేశారా, మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, పాస్ట్వి డేట్తో సహా మెన్షన్ చేయండి. లైక్ లెట్స్ చాలామంది వన్ ఏ హ్యాకథాన్. when did you want a hackathon? Like where? Just mention it. Just mention the like month and year for sure. Activities, ప్రతి దానికి ఇయర్ ఉండాలి. లైక్ చాలామంది వన్ ఏ కాంపిటీషన్ అవుట్ ఆఫ్ 100 people during this celebrations or this hackathon or this event in my college. When? Is it like 5 years or 6 years? ఎప్పుడు మీరు మాస్టర్స్కి వెళ్తున్నప్పుడు 3 years కంటే తక్కువలో, 4 years కంటే తక్కువలో ఉన్నవి ఏవి పెట్టకండి. మీరు ఎప్పుడో చిన్నప్పుడు చేసినవి, మీరు హై స్కూల్లో చేసిన, ఇంటర్మీడియట్లో చేసినవి కాదు. అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ లైక్ టూ ఎక్సెప్షనల్. నేను SSC క్లాస్లో నేను హెడ్ లీడర్ని. నో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. యూఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్. వాట్ హ్యావ్ యూ డన్ ఇన్ దిస్ 7 years? నువ్వు 7 years ఏం చేయనట్టే కలకైతే
ఆ యాక్టివిటీస్ ఏంటో మెన్షన్ చేయండి. యూ నీడ్ టు మెన్షన్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్ రీసెంట్ పీరియడ్ 4 years మీరు ఏం మెన్షన్ చేశారు అది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. కింద రెఫరెన్సెస్ యాడ్ చేయండి. మీ కంపెనీ వెబ్సైట్ ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏమైనా లింక్ గిట్హబ్ లింక్ ఉందా, ఎనీథింగ్ దట్ విల్ హెల్ప్ ద అడ్మిషన్ కమిటీ టు చెక్ వాట్ యూ హ్యావ్ డన్ విచ్ విల్ ఇంక్రీజ్ యువర్ అథెంటిసిటీ. ఇది ఖచ్చితంగా యాడ్ చేయండి. రెఫరెన్సెస్ లాస్ట్లో యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే యువర్ రెజ్యూమే స్కోర్ విల్ గో అబౌవ్ 80. దెన్ ఎవ్రీ అడ్మిషన్ కమిటీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి యుల్ గెట్ అ ఫెయిర్ షాట్ ఆఫ్ రివ్యూ. ఖచ్చితంగా ఏ యూనివర్సిటీ స్ట్రైట్ అవుట్ రిజెక్ట్ చేయదు. చాలామంది ఏం చేస్తారని, నేను అప్లై చేశాను నాకు రిజెక్ట్ వచ్చింది, మాస్ రిజెక్ట్స్ వచ్చేస్తాయి. మాస్ రిజెక్ట్స్ ఎందుకు వస్తాయంటే ఏ యూనివర్సిటీ మాస్ రిజెక్ట్ చేయదు. మీ రెజ్యూమే స్కోర్ 80 కంటే ఎబో ఉండాలి. ప్రతి యూనివర్సిటీ ఖచ్చితంగా మీ ప్రొఫైల్ చూస్తుంది 80 ఉంటే. అండ్ దెన్ రెజ్యూమే వర్డెడ్ ఈస్ ద బెస్ట్ వెబ్సైట్ టు చెక్ all your resume scores. It's free. Create multiple accounts, just use it. You can just go into like multiple details. మీ resume impact enta, brevity enta, are using the good style, sections ఏమేమి పెడుతున్నారు, unnecessary sections తీసారా. they also tell you like don't use objective, and also soft skills ఏమైనా పెడుతున్నారా లేదా. like it's better to check each and everything when you're applying for masters విత్ యువర్ రెజ్యూమే. ఎందుకంటే ఒక్కసారి రెజ్యూమే క్రియేట్ చేసుకొని మీ ATS స్కోర్ 80-95 ఉందంటే యూ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ ఇంటర్న్షిప్స్, మల్టిపుల్ జాబ్స్. యుల్ గెట్ ఆల్వేస్ షార్ట్ లిస్టెడ్, యుల్ గెట్ ఆల్వేస్ ఇంటర్వ్యూ. చాలామందికి నాకు ఇంటర్వ్యూ రావట్లేదు, రిజెక్ట్ అవుతుంది. వై? జస్ట్ బికాజ్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ రెజ్యూమే స్కోర్. రెజ్యూమే స్కోర్ ఈజ్ నథింగ్ బట్ యూ ప్రాపర్లీ like mentioning what skills do you know tailored to the particular job or particular university. Your రెజ్యూమే స్కోర్ లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే, లేని వాళ్ళు దే జస్ట్ ర్యాండమ్లీ మెన్షన్ సంథింగ్, ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దే పర్టికులర్లీ మెన్షన్ లైక్ వాట్ ద యూనివర్సిటీ విల్ చెక్. ఈ రెండింటికి అదే తేడా. టు గెట్ షార్ట్ లిస్టెడ్ ప్రాపర్లీ, ఖచ్చితంగా యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే జస్ట్ మేక్ ష్యూర్ యూఆర్ అప్లై విత్ టాప్ రెజ్యూమే స్కోర్.